తెలుగు ఓకే. సో ఇప్పుడు ఈ డబ్బులు మీకు ముందు కూడా మనం ఒక 2 ప్రెస్ నోట్స్ ఇచ్చాము డ్యూరింగ్ అరెస్ట్ ఆఫ్ ఈ ఏపీ మర్కెంటైల్ సొసైటీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ మేనేజర్. సో అప్పుడు ద మనీస్ వర్ ట్రాన్స్ఫర్డ్ అందరికి తెలుసు టు ఏపీ మర్కెంటైల్ సొసైటీ అకౌంట్ ఇన్ అగ్రసేన్ బ్యాంక్ ఇక్కడ సిద్దింబర్ బజార్ బ్రాంచ్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు. అక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ముందే ఈ యాజ్ అ ప్రికాషన్ వీళ్ళేం చేశారు, ఈ అక్యూజ్డ్ అక్కడ తెలుగు అకాడమీ పేరులో ఒక మెంబర్షిప్ తీసుకున్నారు మర్కంటైల్ సొసైటీలో, ఒక అకౌంట్ లాగా మెంబర్షిప్ తీసుకున్నారు. సో వీళ్ళు చెప్పి దట్ మేము ఏదో తెలుగు అకాడమీ ఎంప్లాయీస్, మేము తెలుగు అకాడమీ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, సో క్యాష్ విత్డ్రాల్స్ కావాలని చెప్పి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు. సో ఈ డబ్బులు ఈ మర్కెంటైల్ సొసైటీ వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి క్యాష్లో ఈ అక్యూస్డ్కు ఇచ్చారు ఇన్ పార్ట్స్. ఈ జరిగింది లాస్ట్ 8-9 మంత్స్లో. సో ఆ 8-9 మంత్స్లో అమౌంట్స్ విత్డ్రా చేసి ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో ఈరోజు 6 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు, దాని ముందు 4, సో టోటల్ 10. సో ఈ దీంట్లో వీళ్ళ మధ్య అండ్ కొందరు అదర్ అక్యూజ్డ్ ఉన్నారు హూమ్ మేము వెతుకుతున్నాం కూడా. సో వీళ్ళందరికీ డబ్బులు పంచుకున్నారు యాజ్ పర్ దేర్ రోల్ అండ్ దేర్ షేర్ ఆ రోల్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయింది. దాంట్లో అన్నిటి మీద పెద్ద భాగం సాయి కుమార్కి వెళ్ళింది, దెన్ వెంకటరమణకి వెళ్ళింది, దెన్ మిగతా మెంబర్స్కి ఇంక్లూడింగ్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ యాజ్ పర్ ది ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ద అకౌంట్స్ ఆఫీసర్కి కూడా డబ్బులు వెళ్ళడం జరిగింది. సో ఈ డబ్బులతో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఎక్కడెక్కడ అప్పులు కొందరు తీసుకున్నారు, కొందరు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకున్నారు, కొందరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సమ్ బిజినెస్ డీలింగ్స్లో వాడుకున్నారు. సో మాకి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు వరకు వచ్చినాయి. ఇప్పుడు మనం వీళ్ళది కస్టడీ కూడా ఫైల్ చేస్తాం, పోలీస్ కస్టడీ ఫైల్ చేసినాక ఎక్కడెక్కడ డబ్బులు వాడినారో అది తెలుసుకుంటాం. ఇప్పుడు పాత్రం ఉన్న వరకు మేము అరెస్ట్లు చేసాము. ఇంకా ఎవరిది పాత్రం కన్ఫర్మ్ అవుతూ పోతుంది, వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద స్టేటస్. సో సారీ కొంచెం అకౌంట్స్లో ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి, బట్ దోస్ ఆర్ వెరీ స్మాల్ అమౌంట్స్. కొంచెం క్యాష్ కూడా వీల్ పొజిషన్ నుంచి రికవర్ అయింది, బట్ దట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్ ఇన్ ఫ్యూ ల్యాక్స్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 12-13 lakhs అకౌంట్స్లో ఫ్రీజ్ అయింది. కొంచెం క్యాష్ అమౌంటింగ్ టు 3-4 lakhs ఏదో రికవర్ అయింది వాళ్ళ పొజిషన్లో. బట్ సారీ we will try for whatever is possible, whether if cash is available, if it is available, then where it is available, and then we have to see that. And as I told, kondaru properties konnaru, kondaru appulu icharu. So alanti situations lo we'll see what can be done best. ఇప్పుడు అక్కడ మనం ప్రెస్ నోట్లో ఇచ్చాం దట్ హీ వాజ్ ఎర్లియర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 other offenses యాజ్ పర్ హిజ్ ఓన్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ బ్యాంక్, అండ్ ఆల్ 3 cases రిలేట్ టు బ్యాంక్ ఎఫ్డిఆర్ విత్డ్రాల్స్ ఓన్లీ. సో ఆయనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ హౌ దీస్ కైండ్ ఆఫ్ ఎఫ్డీస్ ఆపరేట్, హౌ అకౌంట్స్ ఆర్ ఓపెన్ క్లోజ్. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ he along with వెంకటరమణ దే అండ్ వన్ ఆర్ 2 other associates decided that మనం ఒక ఇప్పుడు డబ్బులు మనకి అవసరం, సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు ఈ సిస్టంలో, ఈ బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఏజెంట్స్, బ్రోకర్స్ ఉంటారు ఫర్ లోన్స్, ఫర్ ఎఫ్డీస్, బికాజ్ both from side of banks as well as from side of companies, because they want to get good rates of interest, good loans. So ఉంటారు. సో త్రూ దట్ నెట్వర్క్, అండ్ దే ఆర్ ఆల్, మీరు నోటీస్ చేస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సమ్ వే కనెక్టెడ్ విత్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో అందరికీ ఇలాంటి పర్సన్స్తో పరిచయం ఉంది అండ్ అదే సర్కిల్లో తిరుగుతారు. సో ఆయనకి బేసికలీ తెలుసు దట్ ద అమౌంట్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆర్ నాట్ గోయింగ్. ఇప్పుడు ప్రాసెస్లో ఏం జరిగేది అంటే, ఎప్పుడు తెలుగు అకాడమీకి ఎప్పుడైనా ఎఫ్డిఆర్ ఓపెన్ చేయాలంటే
ఆ కాల్ యూస్ టు గో టు సాయి కుమార్. సో సాయి కుమార్ ఏం చేస్తాడు, వాళ్ళ మనుషులు ఈ డాక్టర్ వెంకట్ కానీ సోమశేఖర్ కానీ వాళ్ళకి పంపించేవాడు తెలుగు అకాడమీ. వాళ్ళు ఇక్కడ మన అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర హీ యూస్ టు చెక్స్ తీసుకునేవాళ్ళు. సో ఆయనకి కూడా తెలుసు దట్ ఈయన దీస్ పీపుల్ ఆర్ సమ్వే దే ఆర్ నాట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీవే, నోయింగ్ దట్ హీ యూస్ టు హ్యాండ్ ఓవర్ చెక్స్ టు దెమ్. ఆ చెక్స్ తీసుకొని వీళ్ళు చెక్ అండ్ లెటర్ కూడా ఇస్తారు కదా ఎఫ్డి ఓపెన్ చేయాలని. సో చెక్ అండ్ ఎఫ్డికి రెండుకి లెటర్స్ ఇచ్చేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఎఫ్డికి లెటర్ 1 yearకి వెళ్తుంది. 1 year ఎఫ్డి సే 1 crore అమౌంట్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జస్ట్ 1 crore అమౌంట్ ఫర్ 1 year. సో వాళ్ళు ఆ లెటర్ తీసుకుంటారు. లెటర్ తీసుకొని ఈ వెంకటరమణ అండ్ వాళ్ళ అసోసియేట్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ లెటర్కి ఫోర్స్ చేసేస్తారు. ఆ 1 crore అమౌంట్కి 50 lakhs అమౌంట్లో బ్రేక్ చేసేస్తారు 2 letersగా. 50 lakhs ఫర్ 14 days, ఇంకొక 50 lakhs ఫర్ అనదర్ 14 days ఆర్ 1 month, అలాగ లెటర్ తయారు చేసుకుంటారు. సో ఆ లెటర్ బ్యాంక్కి పంపించేస్తారు విత్ దిస్ ఒరిజినల్ చెక్ ఆఫ్ ది అకాడమీ. సో బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ కల్యూషన్ ఉంది కాబట్టి బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, ఈ లెటర్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 yearకి ఎఫ్డి చేయకుండా 1 crore 50 lakhs ఫర్ 14 days 30 days ఎఫ్డీస్ చేసుకున్న వాళ్ళు. ఇన్ ద మీన్ టైం వీళ్ళు ఇక్కడ మధ్యలో ఫేక్ ఎఫ్డిఆర్స్ తీసి అకాడమీకి ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ అకాడమీ దగ్గర వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర వాళ్ళు జెన్యున్ ఎఫ్డిఆర్ ఆ డిఫరెంట్ అమౌంట్స్కి వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయినాక 14 days 30 days అయినాక దే యూస్ టు గివ్ అనదర్ లెటర్, అగైన్ అ ఫేక్ లెటర్, దట్ ఈ అమౌంట్స్ ఈ ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో అలాగే వెళ్ళిపోయేది. సో బేసికలీ ఈ మనకి ఇప్పుడు వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీస్ పీపుల్ వర్ ప్రామిస్ దట్ వీ విల్ రిటర్న్ ద మనీ ఆఫ్టర్ ఫ్యూ డేస్. అంటే మేము ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాం, కొన్ని రోజుల తర్వాత బ్యాంక్కి వచ్చేస్తే డబ్బులు, మీరు అప్పుడు అకాడమీకి రిటర్న్ చేసుకోవచ్చు. బికాజ్ ఆబ్వియస్లీ ఎనీ కామన్ సెన్స్తో ఈ అమౌంట్ ఎప్పుడైనా దొరుకుతుంది, ఈరోజు లేకపోతే రేపు దొరుకుతుంది. సెకండ్, ఇప్పుడు ప్రకారం రఫ్లీ అబౌట్ 6 crores went to the mercantile. Roughly that's what they say. We have to further verify during investigation. Exact amount చెప్పడం కష్టం, but again it's in few crores only is what they told. చెప్పలేం, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ఎవరి రోల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు వరకైనా ఇన్వెస్టిగేషన్ మీకు బ్రీఫ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే మళ్ళీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ విల్ గో. ఇన్ సేమ్ అకాడమీ సేమ్ మనీతో చేశారు లేదు. మేబీ ద అకాడమీ విల్ ఫైండ్ అవుట్ బై వెరిఫైయింగ్ దేర్ అకౌంట్స్ ఇన్, they must be having accounts in other branches and also all verify chesi, if there is something we'll take further action. Sorry, అదే అదర్ కేసెస్ చెప్పాం కదా పాతలో 2012లో 15లో. అదే 2015లో ఇలాగే ఎఫ్డిఆర్స్ బ్యాంక్ నుంచి విడుదల చేసుకున్నారు. ఈ కేసెస్ ట్రయల్లో ఉన్నాయని తెలుస్తున్నాయి, ఇంకా వెరిఫై చేయాలి. మనీ లాండరింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఎంటైర్ 64 crores is proceeds of crime only. It's a crime. So the entire thing is being used by the accused for their own personal purpose. So that is nothing but laundering only. యాక్చువల్లీ అండ్ ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఆన్ దట్, బట్ ద సొసైటీ హ్యాస్ లిమిటేషన్స్. సొసైటీ అక్కడే ఉండాలి. సో ముందు కూడా ఇది నోటీస్కి వచ్చింది ఇట్ సీమ్స్, బట్ అప్పుడు వాళ్ళు ఇది మా కస్టమర్ సర్వీస్ ఆఫీస్ అని చెప్పుకుంటూ నడిపించారట.
we will discuss later on after some investigation.